రండి వస్తే ఏం సంగతో తెలిసి మాట్లాడతాము. రుణమాఫీ కాకుండా కానీ కనీసం 15,000 70,000 అంటే మరీ దూరం కదా. 4 ఇంతలు పెరిగి రుణమాఫీ అయిందని రాసిచ్చింది, బుక్ మీద కూడా రాసిచ్చింది. శుక్రవారం వస్తుంది కదా. ఇదైతే మీకు ఇప్పుడు కానీ ఇప్పుడు నష్టం జరిగింది కదా. మీరు అది అయిపోయినాక వారం అయినాక రండి, వస్తే నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాను. రుణమాఫీ అయినాక ఇట్లా రుణమాఫీ అయిన తర్వాత బుక్ మీద కూడా వేసిచ్చింది మేడం నాకు. అప్పు తీసుకున్నట్టు నేను ఎస్బీఐ మేనేజర్తో మాట్లాడతాను. మీరు నాన్న రాకుండా మీరైనా రండి అమ్మా, వస్తే నేను మాట్లాడతాను. ఒడ్లు రాలి వచ్చింది జర కనబడలేదు. ఈరోజు అతివృష్టి అనావృష్టి ద్వారా నష్టపోయినటువంటి రైతులకు ఒక్క రూపాయి కూడా రాకుండా పోతా ఉంది. కాబట్టి నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా నష్టపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి 25,000 రూపాయలు ఎకరాకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా పంట పెట్టుకోవడానికి రైతు బంధు కూడా, ఎందుకంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక 5 సార్లు రైతు బంధు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఒక్కసారి కూడా వేయలేదు. మొన్న కూడా 3 ఎకరాల వరకు వేస్తే అది కూడా సరిగ్గా వేయలేదు. కాబట్టి ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వాలా, ఇమీడియట్గా నష్టపరిహారం కింద 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. రైతులందరూ కూడా పరామర్శిస్తున్నాం. అవసరమైతే ప్రభుత్వం కనుక స్పందించకపోతే రైతుల పక్షాన రోడ్లెక్కైనా సరే ప్రభుత్వం నుంచి ఒక నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి